యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. అస్సాం స్టేట్ క్యాబినెట్ రీసెంట్గా ఒక నిర్ణయం తీసుకుంది. అస్సాంలో ఏదైతే ఫ్రాంటియర్ ప్లేసెస్ ఉన్నాయో, అంటే ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉన్నాయో బంగ్లాదేశ్తో, అక్కడున్న లోకల్ ఇన్హాబిటెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్మ్స్ లైసెన్స్ ఇద్దామని చెప్పి. అంటే భారతదేశంలో ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం అంత ఈజీ కాదు ఆయుధాలు కలిగి ఉంటాం, లైసెన్స్ తెచ్చుకోవటం. కానీ వీళ్ళకి చిన్న అప్లికేషన్తో వీళ్ళు ఇప్పుడు గన్స్ కానీ ఇవన్నీ పొజెస్ చేయొచ్చు అనమాట. అసలు ఇంత స్వేచ్ఛ ప్రజలకు ఇవ్వచ్చా? అంత ఈజీగా ఆర్మ్స్ ప్రజల చేతిలోకి ఇవ్వచ్చా? దానికి అస్సాం గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ హోమ్ల్యాండ్ మరియు వాళ్ళ ల్యాండ్ ఇవన్నీ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి చేతుల్లో ఆయుధాలు ఉండాల్సిందే. ఎందుకంటే ఇంటర్నేషనల్ బార్డర్ బంగ్లాదేశ్ నుంచి చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్కడికి వచ్చేస్తారు, వాళ్ళు ఇబ్బంది పెడతారు. దాన్ని తట్టుకోవాలంటే వీళ్ళందరి చేతిలో ఆయుధాలు ఉండాల్సిందే. అవసరమైతే వీళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ శక్తి ఇవ్వాల్సిందే అని చెప్పి గవర్నమెంట్ చెప్తుందనమాట. అయితే ఇంకో పక్క అస్సాం చుట్టుపక్కల మనం చూస్తే గనక ఇంటర్ స్టేట్, అంటే దగ్గరలో ఉన్న ఎథ్నిక్ గ్రూప్స్ కానీ రకరకాల భారతదేశంలోనే అస్సాం చుట్టుపక్కల రాష్ట్రాలతో అస్సాం ప్రజలకు అక్కడ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, అవి ఇంకా వైలెంట్గా ఉన్నాయి. వాటి మీద ఆలోచించకుండా ఇంటర్నేషనల్ బార్డర్ ఉన్న వాళ్ళు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అస్సామీస్కి మీరెందుకు ఆర్మ్స్ లైసెన్స్ ఇస్తున్నారని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు బంగ్లాదేశ్, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ని బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు గస్తీ కాస్తారు. మరి బిఎస్ఎఫ్ మీద నమ్మకం లేదా అని కూడా అడుగుతున్నారు అనమాట. అసలు ప్రజల చేతికి అంత తేలిగ్గా, అంటే సిటిజన్స్ చేతికి అంత తేలిగ్గా ఆయుధాలు ఇవ్వచ్చా? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. ఇంతకుముందు 2019 ముందు కూడా జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఇంటర్నేషనల్ బార్డర్ ఉందో అక్కడ రజౌరి, పూంచ్ ఈ జిల్లాల్లో ఆర్మ్స్ లైసెన్స్ చాలా ఈజీగా ఇచ్చేసేవాళ్ళు అనమాట. అంతేకాదు ఛత్తీస్గఢ్లో ఒకప్పుడు, అంటే 15 సంవత్సరాల ముందు సాల్వా జూడుమ్ అని చెప్పి ట్రైబల్స్ చేతికి, లోకల్ ట్రైబల్స్ చేతికి ఆయుధాలు ఇచ్చి నక్సలైట్స్కి వ్యతిరేకంగా పోరాడమని చెప్పారు. సో ఎప్పుడైనా సరే, ఏ స్టేట్ అయినా సరే ప్రజల చేతికి ఆయుధాలు ఇవ్వటం కానీ లేదా ఆయుధాల లైసెన్స్లు అతి తేలిగ్గా ఇవ్వటం కానీ జరిగితే కనుక అది విశృంఖలానికి దారితీస్తుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో సెల్ఫ్ డిఫెన్స్ కోసం సహేతుకమైన కారణాలు, రేషనల్ రీజన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయుధాలు ఇవ్వచ్చు అనమాట. కానీ అస్సాంలో మాత్రం దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. సో కొన్ని ప్లేసెస్లో అస్సాంలో, ముఖ్యంగా బంగ్లాదేశ్తో ఇంటర్నేషనల్ బార్డర్ ఉన్న ఏరియాస్లో మాత్రమే, అందులోనూ బెంగాలీ స్పీకింగ్ ముస్లిం మైనారిటీస్కి ఎక్కువ మందికి, వల్నరబుల్ గ్రూప్స్ ఎక్కువ మందికి ఇస్తున్నారంటే దానికి కారణం ఏంటి అని మనందరికీ తెలుసు. అస్సాం మొదటి నుంచి, అంటే ఓపెన్గా చెప్పకపోయినా పుష్ బ్యాక్ పాలసీ అని చెప్పి ఒక పాలసీ ఫాలో అవుద్ది. అంటే ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్గా వస్తారో వాళ్ళందరినీ తోస్తూ ఉంటారు, మళ్ళీ బంగ్లాదేశ్లోకి పంపిస్తూ ఉంటారు అనమాట. దీన్నే పుష్ బ్యాక్ పాలసీ అంటారు. అది అఫీషియల్ పాలసీ కాదు, జనరల్గా చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే ఫ్రాంటియర్, అంటే ఇంటర్నేషనల్ బార్డర్స్ దగ్గర ఉన్నారో అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చే బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళ నుంచి వీళ్ళకి థ్రెట్ ఉందని అస్సాం గవర్నమెంట్ భావిస్తూ వీళ్ళని వెనక్కి పంపించాలంటే ఒకటే మార్గం, ఆయుధాలు ఇస్తే కనుక కాస్త భయపడి ఇది ఒక డిటరెన్స్ లాగా యాక్ట్ చేస్తుందని అస్సాం గవర్నమెంట్ నమ్ముతుంది. కానీ ఇది ఎంతవరకు రైటు? ప్రజల చేతికి ఆయుధాలు ఇవ్వచ్చా? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. ఇక్కడ మనం అమెరికాతో కంపేర్ చేస్తే వాళ్ళకి అక్కడ 2nd అమెండ్మెంట్ ఉంది. వాళ్ళ రాజ్యాంగానికి 2nd అమెండ్మెంట్ ద్వారా రైట్ టు హోల్డ్ ఆర్మ్స్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్. కానీ ఇండియాలో అది ఫండమెంటల్ రైట్ కాదు, రైట్ కూడా కాదు. ఇది చాలా రెగ్యులేటెడ్ థింగ్ అనమాట, రైట్ టు హోల్డ్ ఆర్మ్స్ అనేది. అంటే ఆర్మ్స్ యాక్ట్ 1959 దీన్ని రెగ్యులేట్ చేస్తే మనం ఆయుధాలు తెచ్చుకోవాలంటే దాని లైసెన్స్లు కానీ చాలా కష్టం. స్టేట్ గవర్నమెంట్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కంప్లీట్గా కంట్రోల్ చేస్తారనమాట. సో అంత ఈజీగా భారతదేశంలో. మనం అమెరికాలో చూస్తే కనుక అక్కడ గన్ కల్చర్ చాలా ఎక్కువ. ఆ గన్స్ తీసుకుని ఒక్కొక్కసారి కొంతమంది సైకోస్ స్కూల్స్కి వెళ్ళి పిల్లల్ని, పార్క్స్కి వెళ్ళి పిల్లల్ని విపరీతంగా చంపేయటం, చాలా పెద్దవాళ్ళని చంపేయటం చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే పౌరుల చేతికి ఆయుధాలు ఇచ్చేటప్పుడు 10 సార్లు ఆలోచించుకోవాలి. ఆస్ట్రేలియాలో కూడా 1996లో పోర్ట్ ఆర్థర్ మసాకర్ అని చెప్పి పెద్ద మసాకర్ జరిగింది. ఆ తర్వాత అక్కడ ఆయుధాలు ఇవ్వటం, ప్రజలకి గన్స్ ఇవ్వటం చాలా రెగ్యులేట్ చేశారు, రిస్ట్రిక్ట్ చేశారనమాట. ఎప్పుడైనా ప్రజల చేతికి ఆయుధాలు వెళ్తే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.